డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో నిన్న భారీ వర్షం కురిసింది. ఉదయం పొడి వాతావరణం ఉన్న సాయంత్రం అది మారి రాత్రి వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశాలున్నాయంటూ అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజపట్టెల్ అందిస్తారు. రాజపట్టెల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణలో ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది. గత 2 రోజుల నుంచి హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలో పలు చోట్ల కూడా వర్షం కురుస్తూనే ఉంది. సో ఇదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోనైతే కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్ కంప్లీట్ గా కూడా అతలకుతలం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో సిటీ వాసులను అటు ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది, అప్రమత్తంగా ఉండాలని కూడా సూచన చేసింది. సాయంత్రం కురుస్తున్నటువంటి భారీ వర్షంతో సిటీ వాసులు అయితే నరకాన్ని చూస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే వరద ప్రవాహంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ట్రాఫిక్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సిటీ వాసులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి కురిసినటువంటి వర్షాల వలన అయితే ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనం అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. ముఖ్యంగా వెదర్ రిపోర్ట్ సంబంధించి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్తే గత 3 రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మరింత ఎక్కువ కురిసింది. ఇవాళ మాత్రము కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అటు భారత వాతావరణ శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణకు ఎలాంటి వర్ష హెచ్చరిక అయితే జారీ చేయలేదు. అంటే కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో 5 రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉంటుంది. దాంతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఒక మోస్తారు వర్షం కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో మార్నింగ్ టైంలో ఎండ ఉంటుంది, పెద్దగా మేఘాల ప్రభావం ఉండదు. సాయంత్రం వరకు ఎండ బాగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత కర్ణాటక నుంచి కొన్ని మేఘాలు పశ్చిమ తెలంగాణలకు వచ్చే అవకాశం ఉంది. అలా మొదలైన తర్వాత క్రమక్రమంగా రాత్రి 7 తర్వాత మధ్యరాత్రి వరకు కూడా తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది. రాత్రి 8 తర్వాత హైదరాబాద్ లో వర్షం మోస్తారుగా పడే అవకాశం ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. తూర్పు తెలంగాణ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత తక్కువగా వర్షపాతం పడే అవకాశం ఉంది. ఈ రోజు ఎక్కడైనా కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశం లేదు. కేవలం మోస్తారుగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రజలు కూడా ఇవాళ అప్రమత్తంగానే ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇవాళ వర్షం తక్కువ పడేలా ఉన్నప్పటికీ కూడా వాతావరణంలో సడన్ గా మార్పులు రాబోయే అవకాశం ఉంది. అలాంటి మార్పులు కనుక వస్తే హైదరాబాద్ లో కూడా మళ్ళా ఈ రోజు కూడా భారీ వర్షం పడవచ్చు. ఇప్పటికి కాబట్టి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలని కూడా అటు ప్రభుత్వం సూచించింది. హిందూ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గర పెద్ద సుడిగుండాలు 2 ఏర్పడబోతున్నాయి. అవి ఆవర్తనాలుగా మారట్లేదు కానీ వాటి కారణంగా గాలిలో కదలికలు అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ గాలి వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో గంటకు 41 కిలోమీటర్లు, ఏపీలో 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత కనుక ఒకసారి చూసుకుంటే తెలంగాణలో 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నిన్నటి కంటే 1 డిగ్రీ ఈ రోజు పెరిగే అవకాశం ఉంది.
ఏపీలో 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే ఏపీలో కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. 34 డిగ్రీల సెల్సియస్ అంటే ఆల్మోస్ట్ ఎండాకాలంలో ఉండాల్సినటువంటి సాధారణ ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుందో అంతటి ఉష్ణోగ్రత కూడా ఈ రోజు ఏపీలో ఉండే అవకాశం ఉంది. ఏపీలో ఉదయం నుంచి కూడా ఉక్కపోత స్టార్ట్ అవుతుంది. 6-6:30 నుంచే కూడా వేడి ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. రాత్రులు కూడా వేడి ఉక్కపోత తేమతోటి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తేమ పగటి వేళ తెలంగాణలో 60% ఉంటే ఏపీలో 57% ఉండే అవకాశం ఉంది. అందుకే మధ్యాహ్నం టైంలో వానలు ఎక్కువగా ఉండట్లేదు. రాత్రి వేళ సమయంలో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. నైట్ టైంలో తెలంగాణలో 89%, ఏపీలో 88% ఉండే అవకాశం ఉంది. అందువల్ల అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఒకసారి మనకు తూర్పు ఆసియా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే తూర్పు ఆసియా ఒక తుఫాను ఏర్పడింది. దానికి రజాసా అని పేరు పెట్టారు. దాని వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. అది మంగళవారం నాటికి చైనా వైపు రావచ్చని, అది క్రమంగా బలపడుతూ ప్రళయ తుఫాన్లా మారనుండే అవకాశం ఉందట. దానివల్ల గాలులన్నీ వీచే అవకాశం ఉంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కేరళ, కర్ణాటక నుంచి కూడా ఎక్కువగా ఈ తుఫాను సంబంధించినటువంటి మేఘాల కదలికలు ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఒక 4 రోజుల పాటు ఉంటుంది. ఆసియాలో మేఘాలు పరివర్తన కారణంగా చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది భూమధ్య రేఖ మొత్తం యాక్టివ్ గా ఉంది. దక్షిణార్థ గోళం మొత్తం తుఫాన్లు, ఈదురుగాలు, అతి శీతల ప్రాంతాలతో అల్లకొల్లంగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని ఒక మధ్యగలా చేసుకుని చిలుకుతున్నారు. కాబట్టి మనకు తెలంగాణ ఈ నెలంతా వర్షాలు పడి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో రాత్రి 8 తర్వాత మోస్తారు వర్షం పడుతుంది. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. దాంతో పాటు తెలంగాణలో ఉదయం ఎండ, సాయంత్రం 5 తర్వాత కర్ణాటక నుంచి మేఘాలు వీస్తాయి. కాబట్టి రాత్రి వర్షం పడే అవకాశం ఉంది. అంటే ఎక్కడ చూసినా సరే మధ్యాహ్నం సమయంలో వర్షం పడే అవకాశం లేదు. కాబట్టి అటు మేఘాలు సాయంత్రం వరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మాత్రము ఈ ఎఫెక్ట్ బాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న బుధవారం కురిసినటువంటి వర్ష ప్రభావం నుంచి హైదరాబాద్ సిటీ వాసులు తేరుకోక ముందే మళ్ళీ నిన్న కూడా భారీగా వర్షం కురిసింది. అతలకుతలమైంది హైదరాబాద్ అంతా కూడా. చాలా బస్తీలు నీట మునిగిపోయాయి. రోడ్లపోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక చెరువులను రైల్వే అండర్ బ్రిడ్జిలు అయితే చెరువులను తలపించాయని చెప్పవచ్చు. వరద ప్రభావానికి బాల్కంపేటలో ఒక యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. ఇక హైడ్రా గాని జిహెచ్ఎంసీ అధికారులు కూడా సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైనప్పటికీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కానీ తక్షణం అయితే ప్రజలను అయితే రెస్క్యూ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనుష. అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అధికారులు పదే హెచ్చరికలు సూచిస్తున్నారు. అటు హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ గానే ఉన్నారు అనుష. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.